కదండి. చాలా వరకు రైతుల దగ్గర ఈ యంత్రాలు లేకపోవడం వల్ల త్వరగా తీసేయడం ఇబ్బంది కావడం వల్ల ఏమవుతుంది అంటే చాలా వరకు వీటిని కాల్చేస్తున్నారు. అలా కాల్చకుండా మనకి ఈ పంట అవశేషాలను భూమిలో కలియదున్నే యంత్రాలు కూడా మనకు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకి వరిలో చూసుకుంటే వరి రోటరీ మల్చర్ అంటాము. మల్చర్ అంటే ఏంటి అంటే మన యొక్క వరి కొయ్యలు కోసిన తర్వాత సుమారు 15 నుంచి 30 సెంటీమీటర్ల మేర మన మెషిన్ వదిలేసిపోతుంది పొలంలోనే. అలా వదిలేసిపోయిన వంట అవశేషాలని కొయ్యలని మనకి ఈ రోటరీ మల్చర్ ద్వారా భూమిలోకి కలిపేస్తుంది. అంతేకాకుండా పత్తి మరియు కందిలో కూడా మనకి కట్టెలు చాలా మేర మిగిలిపోతాయి. మనకు చూసారు కంది పంట చివరికి మాత్రమే కాయలు ఉంటాయి, మిగతా మొత్తం కట్టె మూడువారిన కట్టెలాగా ఉంటుంది. అలాగే పత్తిలో దూది తీసుకుంటాము, తర్వాత చాలా వరకు మనకి కట్టెల మూడు రూపంలో మనకి పొలంలో ఉండిపోతాయి. ఇవన్నిటినీ కూడా ష్రెడ్డర్ అనే ఒక కొత్త పరికరం వచ్చింది. ఈ పరికరం ద్వారా గనక మనము ముక్కలుగా చేసి భూమిలో కలియదున్నితే ఏమవుతుంది అంటే మనకి సేంద్రియ పదార్థం అందించే అలా అవుతుంది. అలాగే చొప్పకి కూడా చాలా వరకు కంకుల్ని ఏరేసుకుంటుంది మెషిన్లు, మిగిలిన చొప్ప అంతా అలాగే ఉంటుంది. వీటన్నిటినీ కూడా మనకి ష్రెడ్డర్ల ద్వారా కనుక ముక్కలుగా చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా చాలా వరకు మనకి రోటావేటర్ అంటే చిన్న పంటలు వేరుశనగ అట్లాంటివన్నీ కూడా మనకి రోటావేటర్ ద్వారా కూడా మనకి భూమిలో కలియదున్నే అవకాశం ఉంది.